అన్నా ఏంటి నీకేం కావాలి? సినిమా టికెట్లు అయితే తీసుకురావడం నా వల్ల కాదు. నాకు కావాల్సింది అది కాదన్నా. మరికేం కావాలి? అశ్విన్. అశ్వినా? అవును. తను వచ్చాడా? ఎందుకు? ఏదైనా ముఖ్యమైన మ్యాటరా? అవునన్నయ్య. అశ్విన్ వచ్చాడా లేదా చెప్పు. తెలీదు. నేను కూడా ఇప్పుడే వచ్చా లోపలికి. రోజు మీ ఇద్దరే కదా కలిసి వస్తారు. ఈ రోజు వాడితో రాలేదా? లేదన్నా. అయితే ఇక్కడే ఎక్కడ ఉంటాడు, వెళ్ళి వెతుకొప్ప. అందరూ నన్నే టార్చర్ చేస్తారు. అడుగుతాడు కదక్కా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చీటీ డబ్బులు కట్టాలి. అక్క ఏంటానంది? అశ్విన్ వచ్చాడా? తెలీదానంది. మీరిద్దరూ కలిసి రాలేదా? ఏంటి? ఏం లేదక్క. అయితే పని చూడు. సుందరుడు ఎవరో చెప్పి తీరాలని నిన్న గట్టిగా అడిగానని, కోపంతో మాట్లాడనని అశ్విన్ ఏమైనా అనుకున్నాడా? ఏంటి పల్లెటూరు పట్టపగలే నిలబడి కళ్ళగంటున్నావా? కల్లో వచ్చామా, ఊడ్చామా, అందరికి క్లాత్ పీసులు ఇచ్చామా అని కాకుండా ఇక్కడి నుంచో ఏం చేస్తున్నావు? మీ అందరికి ఇప్పుడే చెప్తున్నా, ఇవాళ 2 ముఖ్యమైన ఆర్డర్స్ పూర్తి చేసి తీరాలి. రోజులాగా గుసగుసలాడుతూ పనిచేస్తున్నట్టు చూశాను. ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. జాగ్రత్త. నోరు తెరవకుండా చేతులకి కాళ్ళకి మాత్రమే పని చెప్తూ సాయంత్రానికి ఆర్డర్ పూర్తి చేయాలి. ఎవ్వరూ మాట్లాడుకోకూడదు. పని మాత్రమే చేయాలి. ఉషా, నువ్వే చూసుకోవాలి. అర్థమైందా? ఓకే సార్, చూసుకుంటాను. ఏంటి నా మొహం చూస్తున్నారు? పని చేసుకోండి. అశ్విన్, ఏంటి ఇవాళ ఇంత లేటుగా వచ్చావు? చేతిలో లంచ్ బాక్స్ కూడా లేదు. ఇక మీదట అవసరం లేదు బాబాయ్. అది నిజమే, నీకు అవసరం లేదు. నీకు విడిగా లంచ్ బాక్స్ ఎందుకు? అశ్విన్ అన్న అంటూ గార్మెంట్స్లో పనిచేసే అందరూ వాళ్ళ బాక్సులో తినమంటారు. నీకేంట్లే. సరే బాబాయ్. ప్రొడక్షన్ ఏరియాలో ఉండాల్సిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. దానికి ముందుగా ఇన్ఫార్మ్ చేయకుండా, పర్మిషన్ తీసుకోకుండా స్ట్రైట్ గా ఇలా వచ్చేస్తావా? ఇంకోసారి వితౌట్ పర్మిషన్ నువ్వు అడ్మిన్ ఏరియాలోకి వచ్చావనుకో, పనిలో నుంచే తీసేస్తాను. మీకా శ్రమ ఎందుకు మేడం? నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. నా రిజిగ్నేషన్ లెటర్. నేను ఉద్యోగం మానేస్తున్నాను. మెయిన్ గేట్ సెక్యూరిటీ. సార్, సెక్యూరిటీని మాట్లాడుతున్నాను. ఎండి గారి కార్ వస్తుంది. అలర్ట్. ఓకే సార్.
కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రొడక్షన్ ఏరియాకి వెళ్ళి అశ్విన్తో నేను రమ్మన్నానని చెప్పు. ఓకే సార్. కూర్చో. పర్లేదు మేడం. కూర్చోమంటున్నాను కదా, కూర్చో. ఏంటి ఉన్నట్టుండి జాబ్ మానేస్తున్నానని అంటున్నావు? అది నేను నిన్ను జాబ్లో నుంచి తీసేయడానికి నువ్వు ఎలాంటి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లెటర్ ఇదొక్కటి చాలు నిన్ను బయట పంపించడానికి. కానీ రేపు నువ్వు మహేష్ దగ్గరికి వెళ్ళి నేనేదో ప్లాన్ చేసి నిన్ను బయటికి గెంటేశానని చెప్పినా చెప్తావు. అందుకే అడుగుతున్నాను, నిజం చెప్పు. ఏదైనా స్కెచ్ చేసావా? అలాంటిదేం లేదు మేడం. నాకు కొంచెం పర్సనల్ పని ఉంది, అది పూర్తి చేయడానికి లాంగ్ లీవ్ కావాలి. అలా అడగడం బాగోదు కదా. అది కాకుండా రేపు నేను వేరే కంపెనీలో జాయిన్ అయితే ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేయొచ్చని రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. అవును, నువ్వు ప్రతి విషయం మహేష్తోనే డీల్ చేసుకుంటూ ఉంటావు కదా. ఇప్పుడేంటి కొత్తగా నా దగ్గరికి వచ్చావు? నన్ను జాబ్లో చేర్చుకుంది మీరు, అందుకే జాబ్ మానేసేటప్పుడు మీకు చెప్పడమే కరెక్ట్ అనిపించింది. అది కాక మీరు కంపెనీ సీఈఓ, మీరు యాక్సెప్ట్ చేస్తేనే కదా హెచ్ఆర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అందుకే ఈ లెటర్ ఇచ్చాను. నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, నాకెలాంటి ప్రాబ్లము లేదు. నీకు రావాల్సిన అమౌంట్ సెటిల్ చేసే బాధ్యత మాత్రం నాది. కానీ ఈ విషయం మహేష్తోనో వర్కర్స్తోనో చెప్పి సీన్ క్రియేట్ చేయకూడదు. ఎవ్వరికీ తెలియకుండా సౌండ్ చేయకుండా వెళ్ళిపోవాలి, ఓకేనా? నేను అనవసరంగా ఇక్కడికి మాట్లాడడానికి రాలేదు మేడం. నేను జాబ్ మానేస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదనే మిమ్మల్ని పర్సనల్గా కలిశాను. మీరు కూడా దీని గురించి ఎవరితోనూ వెంటనే చెప్పకండి. ఏమైంది వీడికి? ఉన్న పళ్ళంగా జాబ్ మానేసి ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. మహేష్కి వీడికి ఏదైనా గొడవ జరిగిందా, లేదా కంపెనీలో ఇంకెవరితోనైనా గొడవ పెట్టుకున్నాడా? ఏదైతేనేంట్లే, ఉన్న 2 దరిద్రాల్లో ఒక దరిద్రం వదిలేసినట్టే. థ్యాంక్ గాడ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటయ్యా? మహేష్ సారు అశ్విన్ని పిలుస్తున్నారు సార్. ఎందుకో తెలీదు సార్. మధ్యలో ఈయనొకడు అశ్విన్ అశ్విన్ అంటూ వాడికి రాలేదు. వస్తే పంపిస్తాను, వెళ్ళు. సరే సార్. మహేష్ గారు అశ్విన్ ఎందుకు రమ్మన్నారబ్బా?